చాలా చోట్ల చూస్తున్నాం అదే గ్యాంగ్ లేకపోతానే 100-150 మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు. దౌర్జన్యాలు చేయడం, షెడ్లు కొట్టేయడం, ఏంటివి పనులు? ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా కరెక్ట్ గా ఉంటే దాన్ని చూపించి అధికారులు సమీక్షలో చేయాలి. కానీ అధికారులు ఎంకరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేసే కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు? ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వ్యవహరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి, పై అధికారులు ఆలోచన చేసుకోవాలి.